సంవత్సరం అంతా మనల్ని కాచి, కాపాడి కనుపాపవలే కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఎలాగ భద్రపరుచుకుంటుందో, అలాగ దేవుడు నిన్ను, నన్ను మన యొక్క సమస్తాన్ని ఆయన రెక్కల చాటున కాచి, కాపాడి ఆయనిచ్చిన యొక్క జీవాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనతో కంపేర్ చేసుకుంటే చూడండి, ఈ యొక్క 2025 సంవత్సరంలోనికి ప్రవేశించి 2026 సంవత్సరము చూడలేని వారు ఎన్నో మంది ఉన్నారండి. నిన్నటి దినం బ్రతికిన వారు కూడా ఈ రోజు చనిపోయి ఉండొచ్చు. ఇంకో ఒక గంట క్రితం బ్రతికిన వారు కూడా ఈ గంటను చూడలేకపోయి ఉండొచ్చు. బట్ వి ఆర్ స్టిల్ అలైవ్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. వి ఆర్ నథింగ్ అండి. వి ఆర్ నథింగ్. But because of God's grace, we are alive today. We are alive at this moment. ఆయన కృప, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యము, ఆయన బాహుల్యము మనతో లేకపోతే we are not here today. సింపుల్. దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. మొట్టమొదటి మాట, జీవమును బట్టి, దేవుడు మనకిచ్చిన జీవమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఎన్ని మంది అయ్యుంటున్నారు. ఇన్ని మంది మరణ పడకల్లో పోరాడుతున్నారు. ఎన్నో మంది చెప్పరాని అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కానీ దేవుడు నిన్ను, నన్ను ఆరోగ్యంగా కాచి కాపాడుతున్నాడు. ఎన్నో సార్లు ఎన్నో బలహీనతలు వచ్చి ఉండొచ్చు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ యేసయ్య నిన్ను, నన్ను తాను స్వస్థపరుస్తూ తన రక్తముతో మన అనారోగ్యాలన్నిటిని కడిగి శుద్ధీకరించి ఆరోగ్యవంతులుగా దేవుడు మనల్ని నిలవబెట్టాడు కాబట్టి ఈ యొక్క చివరి రోజు, చివరి టైంలో మనం దేవునికి ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, యేసయ్య, ఈ సంవత్సరం అంతా నీవు నాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమందండి చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులొచ్చి కూడా మరణించేవారు ఉంటున్నారు. నేను రీసెంట్‌గా, అంటే ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఎగో నేను ఒక విషయాన్ని విన్నాను. ఒకామె ఒక నియర్లీ 35 టు 40 ఇయర్స్ లోపల ఉన్న ఒక లేడీ, తన కడుపులో నొప్పి